రామ్ చరణ్ పెద్ది సినిమాకి సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వాళ్ళు చెప్పినటువంటి టాక్ వింటే రేపే సినిమా రావాలి, రేపే మేము చూడాలి అనే రేంజ్లో ఫ్యాన్స్ మాత్రం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. నార్మల్గా స్టార్టింగ్ నుంచి సినిమా నుంచి వచ్చినటువంటి ఒక అప్డేట్స్ చూస్తూ ఉంటేనే మనందరికి కూడా గూస్ బంప్స్ పక్క. ఈసారి మాత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టడం రామ్ చరణ్ గారు బాండ్ పేపర్లో రాసి పెట్టుకున్నారు. అదే మీరందరూ కూడా రాసి పెట్టుకోండి అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం. అండ్ వచ్చినటువంటి చిక్రీ సాంగ్ కావచ్చు, రై రై రారా సాంగ్ కావచ్చు, అదేవిధంగా పహిల్వాన్ గ్లిమ్స్ కావచ్చు, క్రికెట్ గ్లిమ్స్ కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ కూడా విత్ ఇన్ అవర్స్లోనే సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేసేసి అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ని మొత్తాన్ని కూడా బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ని బ్రేక్ చేశాయి. పెద్ద నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇదే తరహాలో ముందుకెళ్ళాయి అనమాట. సో ఆ తర్వాత రీసెంట్గానే ట్రైలర్ కూడా వచ్చింది. ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత అందరి మైండ్ కూడా బ్లాంక్ అయిపోయింది అనమాట. అసలు ఏం మాట్లాడాలి, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఇంకా అంతా కూడా ఫుల్ ఆఫ్ యాక్షన్. అదంతా కూడా June 4th మాత్రమే మనం చూస్తాము. సో మరి ఇంకా ట్రైలర్ చూసినటువంటి ప్రతి ఒక్క సీన్ కూడా ఒక అద్భుతం అనమాట. అసలు రామ్ చరణ్ గారు నట విశ్వరూపం చూపించారు, ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు అని చెప్పేసి ఫ్యాన్స్ మాట్లాడుకుంటారు. అంటే ఆబ్వియస్గా ఫ్యాన్స్ అనే వాళ్ళకి ఎవరు ఏ సినిమా చేసినా కూడా, ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరో అయినా కూడా వాళ్ళకి ఫేవరెట్ కాబట్టి వాళ్ళ గురించి గొప్పగానే మాట్లాడతారు. కానీ పెద్ద సినిమా యొక్క ట్రైలర్ కానీ, అదేవిధంగా ఒక అప్డేట్స్ కానీ అవన్నీ కూడా చూసిన తర్వాత ఓన్లీ ఫ్యాన్స్ అనే కాకుండా న్యూట్రల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద సినిమాకి సెన్సార్ కూడా పూర్తయింది. మరి సెన్సార్ వాళ్ళు ఏం సర్టిఫికేట్ ఇచ్చారు అండ్ సినిమా గురించి ఏం టాక్ చెప్పారు అంటే, ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. 3 గంటల 4 నిమిషాలు ఉంటుంది సినిమా అని చెప్పేసి డ్యూరేషన్ చెప్పారు. అండ్ మరీ ముఖ్యంగా అందరం కూడా అనుకునే విధంగానే సెన్సార్ వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్పారనమాట. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఖాతాలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ సినిమాలు అయితే కొత్త రికార్డులని బ్రేక్ చేసి అగ్రస్థానంలో ఉన్నాయో ఆ సినిమాల రికార్డ్స్ని మొత్తాన్ని కూడా వన్ డేని తుడిచిపెట్టుకొని పోతాయనే విధంగా ఈ సినిమా గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు. మరి రామ్ చరణ్ గారు ప్రతి ఒక్క ఫ్రేమ్లో కూడా తన యొక్క నటనలో ఉన్నటువంటి ఫైర్ చూపించాడు. సో ఆ ఫైర్లో ప్రతి ఒక్క హీరో నుంచినటువంటి రికార్డ్స్ మొత్తం కూడా కాలిపోతాయి. కొత్త రికార్డ్ని రామ్ చరణ్ గారు మాత్రమే క్రియేట్ చేసి పెడతాడు అని చెప్పేసి అయితే చాలా గొప్పగా కాలర్ ఎగరేసుకొని మరి గర్వంగా చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఫ్యాన్స్ అందరూ కూడా అదే మాట చెప్తూ ఉన్నారు. మరి సెన్సార్ వాళ్ళు చెప్పినటువంటి ఈ మాట విన్న తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఓకే ఆబ్వియస్లీ చెప్తారు, కానీ సెన్సార్ వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం పెద్ద సినిమా అనేది ఈ సినిమాని బీట్ చేయడానికి ఇంకా ఎవ్వరు కూడా సాటి రారు అనే రేంజ్లో అయితే ముందుకు వస్తుంది. మరి June 4th పెద్ద సినిమా రాబోతుంది కాబట్టి June 3rd కూడా ప్రీమియర్స్ కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఫుల్ రేంజ్లో సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు, ప్లానింగ్ చేసుకుంటూ ఉన్నారు, సెలబ్రేషన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మరి పెద్ద సినిమా ట్రైలర్ మీలో ఎంతమంది చూశారు, మీకు ఏ విధంగా అనిపించింది, అండ్ సెన్సార్ వాళ్ళు చెప్పినటువంటి టాక్ ఏ విధంగా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.